నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇది హిందువులకు దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి ఒక తీర్థయాత్రా స్థలం. భక్తుల సెంటిమెంట్, భావోద్వేగంతో ముడిపడి ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్టు గుర్తించింది. అందులో 37.38 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసిన ఛత్తీస్గఢ్కు చెందిన బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే సంస్థ డైరెక్టర్లు 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 251.53 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ తేల్చింది. నెయ్యిని కల్తీ చేసేందుకు 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కార్న్ ఆయిల్, పామ్ సెట్టిన్ వంటి రసాయనాలు వాడినట్లు గుర్తించింది. బోలేబాబా కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసిన తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ టీటీడీకి సరఫరా చేసింది. ఆశీష్ అగర్వాల్ అనే వ్యక్తి సాయంతో బోలేబాబా డైరీ నకిలీ రికార్డు సృష్టించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో A16 నిందితుడిగా ఢిల్లీకి చెందిన రసాయన వ్యాపారి అజయ్ కుమార్ సుగంధను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ నెయ్యి తయారీకి ఉపయోగించిన కీలక రసాయనాలను బోలేబాబా కంపెనీకి అజయ్ సరఫరా చేశారనే ఆధారాలు లభించాయి. తిరుమల లడ్డూ కల్తీ కుంభకోణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తన గళాన్ని వేపించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని, అది ఒక ఉమ్మడి భావోద్వేగమని జనసేన తెలిపారు. ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది భక్తులు సందర్శించే తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది పవన్ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దీనికోసం పెద్ద ఉద్యమమే చేశారు. తర్వాత సైలెంట్ అయ్యారు. సిట్ తాజా రిపోర్టు అరెస్టుల నేపథ్యంలో తిరుమల లడ్డూకు సంబంధించి తేనెతుట్ట మళ్లీ కదిలినట్లు అయ్యింది.